మహానుభావుడు విష్ణుదేవుడు అండి అలా లక్ష్మీదేవి కోసం బాధపడతామన్నాడు గోవిందు. లక్ష్మి లక్ష్మి ఎక్కడున్నా లక్ష్మి ఎందులో లక్ష్మి లక్ష్మి మరే పోయావా లక్ష్మి మారే పోయేవు ఏమైనా మరిచావా లక్ష్మి నన్న మరిచేవు లక్ష్మి మారిపోయేవా లక్ష్మి ప్రేమను మరిచే లక్ష్మి నన్ను మరిచే నన్న మరిచేవు లక్ష్మి ప్రేమను మరిచేవు మరగాన గదిలోన లక్ష్మి కలవరు కడతారే నన్నే మరిచే లక్ష్మి ప్రేమను మరిచేవా పడగాన గదిలోనే లక్ష్మి కలవరు పడతారు ఇంకెవరో కడతారే లేని రాజవుడు లక్ష్మి నేనుండాలేనమ్మా అదిగో పడగాన గదిలోనే లక్ష్మి కలవరు పడతారు నువ్వు లేని రాజ్యములో లక్ష్మి నేను ఉండాలేనమ్మా పోతున్నావా లక్ష్మి పోతున్నావా పోతున్నావా లక్ష్మి పోతున్నావా వెళ్తున్నావా లక్ష్మి వెళ్తున్నావా వెళ్తున్నావా లక్ష్మి వెళ్తున్నావే వెళ్తున్నావా లక్ష్మి వెళ్తున్నావా పోతున్నావా లక్ష్మి పోతున్నావా వెళ్తున్నావా లక్ష్మి వెళ్తున్నావు పోతున్నావా లక్ష్మి పోతున్నావా అది ఏమన్నా మరిచేవు లక్ష్మి నన్న మరిచేవు అదిగో మరిచిపోయే లక్ష్మి మారిపోయేలా ప్రేమను మరిచే లక్ష్మి నన్ను మరిచే తిలక తిలక రామ తిలక చిలక చిలక రామ చిలక తిలకలు రెండు గోడు కలిపి చిలకల రెండు గోడు గడిచే లక్ష్మి నన్ను మరిచేపోయు లక్ష్మి నన్ను మరిచిపోయా మారిపోయేవా ఏమన్నా మరిచేవు లక్ష్మి నన్న మరిచేవు అదిగో మరిచిపోయే లక్ష్మి మారిపోయేవా ప్రేమను మరిచే లక్ష్మి నన్నే మరిచే లక్ష్మి లక్ష్మి ఏంటో కూడా కలరుతూ ఉన్నాడు. లక్ష్మి లేని జీవితం నాకెందుకని మహానుభావుడు ఏం చేస్తున్నాడంటే వాడు శాసాదే కొండలక సాగిల్లే నాడే వడపై మీద వస్త్ర మహాపకేసే నాడా ఎప్పుడైతే శాస్త్రి కొండలకు సాగిపోయాడు పై మీద వస్త్రం పక్కేసుకుని అరే మహానుభావుడు కొరకెట్టు కొరవాడు నిద్రపోతున్నాడు. పడుకున్న దేవుడికి ఏం జరుగుతుందంటే అమ్మ ఒంటే అమ్మ పొట్టారేసాయా పొట్టారేసాయా పొట్టాల పైన చెట్లు మసాయమ్మ చెట్లు మసాయమ్మ పొట్టాల దేవుడు కొలువు తేరేడా కొలువు తేరేడా అరే అలాగనున్నాడు అది విష్ణుడమ్మ అది విష్ణుడమ్మ అరే రే చక్కగా చూసారా ఎప్పుడైతే పడుకున్న దేవుడి పొట్టు చుట్టూ కూడా ఓరి పొట్లు మరుసాయో పొట్ల పైన చెట్లు మరుసాయి పొట్టులో దేవుడు కొలువు తీరేడు ఆకలికి దేవుడు అల్లాడిపోతున్నాడు దాహానికి దేవుడు గద్దరెళ్ళిపోతున్నాడంట. అటువంటి సమయంలో ఎవరు చూసారంటే బ్రహ్మ కుమారన్న హరదముని వారు చూసి అరే రే నా బిడ్డ తండ్రి చెట్లు పాలైపోయాడు పొట్ల పాలైపోయాడు చూసేవా ఈ మాట గాని ఇప్పుడే గాని నా బిడ్డ తండ్రి లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళి చెప్పినట్లయితే చూసావా అనుభవతుందని అలా కొల్లా గురిపట్నాలు
లక్ష్మీదేవుండే వద్దకు వెళ్తున్నాడు. ఎలాగంటవా వాడు కలాగోరే పట్నాలే ఓయమ్మ దేవా గోరే పట్నాల బయలాదే చక్కగా చూసారమ్మా. ముగ్గు మారేసి ఏమంటా పలుకుతున్నాడా ఆ ముగ్గురు త్రిముద్దులు కూడా ఎంత వీరులు ఎంత సూర్యులు నేను చూసి వస్తాను అంతవరకు కూడా నా అగ్ని జ్వాలకడ కాపురమని అడుగు అలాగని చెప్పి మహానుభావుడు ముగ్గు మారేసి బ్రహ్మగురి పట్నాలు బ్రహ్మదేవుడు ఉండే వద్దకు బయలుదేరుతున్నాడు. బ్రహ్మగురి పట్నాలా బ్రహ్మగురి పట్నాలా బ్రహ్మగురి పట్నాలా బ్రహ్మగురి పట్నాలా బయలుదేరేడు బయలుదేరేడు ఎలాగనున్నాడు ఎలాగనున్నాడా బరువు మరేసే బరువు మరేసే ఈ బ్రహ్మదేవా ఈ బ్రహ్మదేవ మహానుభావుడు బ్రహ్మగురి పట్టణాలు వెళ్ళి బ్రహ్మదేవుడికి శాపనాగారం పెట్టాడు. మళ్ళీ ఎక్కడ బయలుదేరుతూ ఉన్నాడంటే కైలాస పట్టణాలు గౌరీ శంకరుని వద్దకు వెళ్తున్నాడు. కైలాస పట్టణాల